అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక చైనా పర్యటనకు ముందే పశ్చిమాసియా రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. ఇరాన్పై విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేయడంతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఇప్పుడిప్పుడే తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. అటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరగబోయే భేటీపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయా? ట్రంప్ వ్యూహం ఫలించబోతోందా లేక అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తనుందా? చూద్దాం. ఇరాన్ను లొంగదీసుకునేందుకు తాను ప్రయోగించిన దిగ్బంధనం అద్భుతంగా పనిచేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ క్రై అంకులనే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ రేవుల నుంచి ఒక్క చమురు ట్యాంకర్ కూడా బయటకు రాకుండా అమెరికా నౌకాదళం ఉక్కు పిడికిలి బిగించింది. అయితే ట్రంప్ మొండి వైఖరి చైనాతో సంబంధాలను సంక్లిష్టం చేస్తోంది. మే 14న ట్రంప్ బీజింగ్లో అడుగుపెట్టనున్నారు. చైనా తన అవసరాలకు కావలసిన 30% చమురును ఈ జలసంధి నుంచే దిగుమతి చేసుకుంటుంది. జలసంధిని వెంటనే తెరవాలని షీ జిన్పింగ్ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలు అడవి చట్టంలా మారకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వైఖరిని ఎండగడుతున్నట్లు కనిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $110 దాటేశాయి. అటు అమెరికాలో కూడా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. నవంబర్ ఎన్నికల ముందు ఈ యుద్ధం ట్రంప్కు మేలు చేస్తుందా లేక ముంచుతుందా అన్న ఆందోళన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఇరాన్ తన వద్ద ఉన్న 11 టన్నుల యురేనియంను దేశం దాటించాలని, అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. కానీ ఇరాన్ మాత్రం తన అణు హక్కును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అటు చైనా రహస్యంగా ఇరాన్కు క్షిపణులు సరఫరా చేస్తోందన్న నిఘా వర్గాల సమాచారం ఇప్పుడు వైట్ హౌస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2 వారాల్లో జరగబోయే ట్రంప్ జిన్పింగ్ భేటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరాన్ను ఒప్పించడంలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందా లేక చైనాతో అమెరికా సంబంధాలు మరింత క్షీణిస్తాయా అన్నది వేచి చూడాలి.